అడవి మధ్యలో పురాతన కాలానికి చెందిన ఒక మహల్ అనేది ఉంటుంది. అయితే గత 30 ఏళ్లుగా ఎవరు కూడా అటువైపు రావడం లేదు. అప్పుడు ఒక రోజు ప్రియా అనే అమ్మాయి తన తండ్రి చివరిసారిగా వెళ్లిన మహల్ వద్దకు వస్తుంది. ఆ సమయంలో చుట్టుపక్కల గమనిస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఉరివేయబడిన బొమ్మ హఠాత్తుగా తన కళ్ళ ముందుకు వస్తుంది. దాంతో ప్రియా ఒక్కసారిగా కంగారు పడుతుంది. ఆ తర్వాత ముందుకు నడుస్తూ మహల్ కి కొంత దూరంలో ఉన్న ఒక ఇంటి వద్దకు వెళ్తుంది. అప్పుడా చోటికి వాచ్మెన్ గా పనిచేస్తున్న వ్యక్తిని కలిసి మాట్లాడుతుంది. ఆ సమయంలో అతను మాట్లాడుతూ ఒకసారి పిచ్చి పట్టిన ఒక వ్యక్తి కారులో వస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక రూమ్ తలుపులు తెరుచుకోగా అక్కడ 3 ఆత్మలు కనిపిస్తాయి. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఫ్యామిలీ ఆ మహల్లో ఉండే ఒక రూమ్ ను అద్దెకి తీసుకుంటారు. అలా మహల్లోకి చేరుకున్న తర్వాత ఒక ముసలి వ్యక్తి తన భార్య ఫోటో గోడకి తగిలిస్తాడు. నిజానికి ఆమె ఒక మాంత్రికురాలు. అయితే మాంత్రికురాలు కొడుకు చనిపోయిన తన తల్లి ఆత్మను రప్పిస్తే తనకంటూ కొన్ని శక్తులు వస్తాయని ఆ చోట్లో పూజలు చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఒక రోజు అతడు పూజ కారణంగా చనిపోయిన మాంత్రికురాలు ఆత్మ తన కొడుకు శరీరంలోకి ప్రవేశిస్తుంది. అదే రోజు రాత్రి మహల్లో పనిచేసే ఒక మహిళ ఒక గదిలోకి వెళ్లి చూసినప్పుడు అక్కడ ఉన్న వారంతా కూడా చనిపోయి ఉండడం చూస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్.